నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఇలా కాలాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ తో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. మరి వాటికి తగ్గట్టుగా ఎంటీఆర్ మసాలా అభిరుచి మీకు రకరకాల వంటకాల్ని పరిచయం చేస్తుంది. మరి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు ఏ వంట కావాలని కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. మా రోజులాగా ఈ రోజు కూడా మనకు చాలా మెయిల్స్ వచ్చాయి, కానీ అందులోంచి ఒకటి సెలెక్ట్ చేశాము. చెప్పమంటారా? చెప్పండి. అహల్య గారు, మకరన్ స్వీట్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మాకు చేసి చూపిస్తారా అని కోరారు. అది చేసుకోవచ్చా అండి? కష్టమేమో. కష్టమేం కాదండి, అంటే ఈజీగానే చేసుకోవచ్చు. అంటే ముందుగా కొంచెం ప్రాసెస్ చేసి పెట్టేసుకుంటే అంటే కొంచెం నానబెట్టడం అనేది ఉంటుంది. సో దాని తర్వాత ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇది నార్మల్ గా అయితే ఎక్కువగా ఫంక్షన్స్ లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇంట్లో అనేది మాత్రం ఈవిడ కొత్తగా కోరారు. నచ్చినట్టుంది బాగా. ఎస్ అండి, అంటే మనం స్పెషల్ అకేషన్స్ లలో చేసుకోవచ్చు. ఓకే, మరి మకరన్ స్వీట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మకరన్ కి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ పావు కిలో, పుల్లని పెరుగు 1 కప్పు, నెయ్యి 50 గ్రాములు, డాల్డా 100 గ్రాములు, పంచదార పావు కిలో, ఉప్పు చిటికెడు, వంట సోడా చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూను, యాలకుల పొడి 1/2 టీ స్పూను. మకరన్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. రాజు గారు, మకరన్ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. మరి దాని ప్రిపరేషన్ చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా బౌల్ ఇస్తారా? తప్పకుండా. సో ఈలోపు ఇక్కడ ప్యాన్ లో మనం నెయ్యి అలాగే డాల్డా రెండు కలిపేసి కరిగించుకొని పెట్టేసుకున్నాం. ఓకే, డాల్డా ఎందుకండి? నెయ్యితో అయితే కుదరదా? చేసుకోవచ్చు, కావాల్సిన మొత్తం నెయ్యి లేదా నూనె కూడా కాంబినేషన్. డాల్డా ప్లేస్ లో నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి. సో ఇది కరిగే లోపు ఇంకో ప్రాసెస్ చేసేస్తారు. సో బౌల్లో బొంబాయి రవ్వ, ఓకే, కొద్దిగా ఉప్పు అండి, ఓకే, పుల్లటి పెరుగు, పుల్లటి పెరుగు, అలాగే కొద్దిగా తినే సోడా. సో ఈ పుల్లటి పెరుగు వల్ల టేస్ట్ బాగుంటుంది అంటారా? ఎస్. సో ఈ స్వీట్ స్పెషాలిటీ ఇదేనేమో, పుల్లటి పెరుగు. సో ఇలా బాగా కలిపేసి ఓకే, సో 1 గంట మనం అలా నానబెట్టేసేయాలండి. ఓకే. సో నేను ముందుగానే రెడీ చేసి పెట్టేసారా? ఓకే. సో ఇలా మెయిన్ ప్రాసెస్ ఇలా నానబెట్టి పెట్టుకోవడం. ఎస్ అండి. ఓకే. సో నానిన తర్వాత ఇలా అవుతుందండి? అవునండి. ఇలా ఇలా ఉన్నదేమో కొంచెం మెత్తగా ఉన్నట్టు నానిపోయింది, అంటే రవ్వ కొంచెం నానుతుంది కదా. వీటిని ఇలా చిన్న చిన్న ముద్దలా చేసుకుని ఓకే, ఇలా టిక్కిల్లో ఒత్తుకోవాలా? ఎస్ అండి. సో ప్లేట్ ఇస్తారా? సో అన్ని ఇలా చేసుకోవాలండి టిక్కిల్లా? అవునండి. ఓకే, మరి మీరు అవి చేస్తూ ఉండండి, అలా మేము చిట్కా చూస్తాం. ఓకే. మీ అందరి కోసం ఇప్పుడు ఒక చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: ప్రతిరోజు స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేస్తే రోజంతా తాజాగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓ, మీరు ప్రిపేర్ చేశారు ఆల్రెడీ? అవునండి. సో స్లో ఫైర్ లో చేసుకోవాలి. ఓకే. సో సన్న మంట మీద కాల్చుకోవాలంటారు. ఇదేం విడిపోదా అండి? అలానే ఉంటుందా? ఉంటుంది. ఈ లోపు ఇటు మనం పాకం కూడా పెట్టేసుకుందాం. ఓకే. సో పంచదార వేసుకుని. ఓకే. ఇది కంపల్సరీ పంచదారతోనే పాకం బాగుంటుంది అంటారా, లేకపోతే బెల్లంతో కూడా చేసుకోవచ్చా? పంచదారతో బాగుంటుంది. బెల్లంలో అంటే చేసుకోవచ్చు, అంటే ఇంకొంచెం వెరైటీగా వస్తుంది టేస్ట్ లో. సో ఇంట్లో కూడా ఈ స్వీట్ చేసుకోవడం ఈజీ అన్నమాట. ఎస్. ఓకే. సో దీన్ని ఇలా రెండు వైపులా కాల్ చేసుకోవాలి. ఓకే. అదేమో పుల్లటి పెరుగుతో నానబెట్టారు, ఇక్కడేమో స్వీట్ పాకం. టేస్ట్ ఎలా వస్తుంది? సో అక్కడ కూడా కొంచెం పులుపు యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా పులుపు యాడ్ అవుతుందా? ఓ, ఎలా ఉంటుందో టేస్ట్. సో ఇక్కడ అంటే మకరన్ అంటే మనకు మకరన్నం అంటాం కదా, తేనె పూలలో ఉంది, కొంచెం ఆ టేస్ట్ వస్తుందా? ఓ, ఓకే అండి. పాకం కూడా వచ్చింది. రెడీ అండి. స్టవ్ ఆపేసి. అది కూడా లైట్ గోల్డెన్ కలర్ లో. ఎస్, ఇది కూడా ఆపేసి. సో దీంట్లో పాకంలో కొద్దిగా నిమ్మరసం. ఓహో, పులుపు యాడ్ అవుతుంది అన్నారు, ఇదేనా? స్టవ్ ఆపిన తర్వాత వేసుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడి.
చక్కగా ఉబ్బినట్టున్నాయి కదండి కొంచెం. అవునండి, అంటే మనం పెరుగు, పుల్లటి పెరుగు, అలాగే సోడా సోడా కూడా కూడా వేసాం వేశారు కదా. ఇలా ఇది పాకంలో ఎంతసేపు నానాలండి? ఒక 5 minutes లో అది పీస్ 5 minutes అయితే చేసుకుంటాం. ఓకే. సో మధ్య మధ్యలో అలా తిరిగేస్తూ ఉండాలి. ఓకే ఓకే అండి, ప్లేట్లో తీసేసుకుందాం. Yes. ప్లేట్ ఇవ్వండి. వావ్, ఇంకా ఫ్లాట్ డిజైన్ లో చేశారు. ఓకే అండి, మకరన్ రెడీ. ఓకే, కావాలంటే ఇప్పుడు దీని మీద తేనె కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, మరి వేడి వేడిగా మకరన్ స్వీట్ రెడీగా నా చేతిలో ఉందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. మకరన్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో బొంబాయి రవ్వ, ఉప్పు, పెరుగు, వంట సోడా వేసి బాగా కలిపి గంట పాటు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లా చేసి చేత్తో కొద్దిగా ఒత్తి టిక్కాల్లా చేయాలి. పాన్ లో నెయ్యి, డాల్డా వేసి కరిగాక వీటిని వేసి సన్నటి మంటపై డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం పట్టాలి. స్టవ్ ఆపి నిమ్మరసం, యాలకుల పొడి వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న టిక్కాలను ఈ పాకంలో వేసి నాననిచ్చి సర్వ్ చేసుకుంటే మకరన్ రెడీ. మకరన్ తయారు చేసే విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఈ పుల్లటి పెరుగు టేస్ట్ ఎలా ఉంటుందో. వావ్, చాలా టేస్టీగా ఉంది. నేను అసలు యాక్చువల్లీ పుల్లటి పెరిగేశారు, కొంచెం ఉప్పు వేసారు, ఇవన్నీ వేసారు, ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను. కానీ ఈ చక్కెర పాకంలో వేసిన తర్వాత టేస్ట్ మారిపోయింది. ఆ పులుపు కూడా కొన్ని డిఫరెంట్ స్వీట్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మకరన్ చాలా టేస్టీగా ఉందండి, అండ్ అలాగే చాలా ఈజీ కూడా ఇంట్లో చేసుకోవడం. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. అరచేతిలో వామును వేసి నలిపేసి ఒక సన్నని క్లాత్ లో వేసుకుని వాసన చూస్తే మైగ్రేన్ నుంచి రిలీఫ్ వస్తుంది. మకరన్ ఇంట్లో ఎంత ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా చేసుకోవచ్చు మీరు చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక స్పెషల్ సూప్ చూడబోతున్నామండి. అదేంటో తెలుసా? పాలకూర అండ్ ఆల్మండ్ తో, అదే స్పినాచ్ ఆల్మండ్ సూప్. మరి అది ఎలా తయారు చేయాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో స్పినాచ్ ఆల్మండ్ సూప్ చేయబోతున్నారు. అవునండి. ఇది పాలకూరకి, బాదంకి సెట్ అవుతుందా? బాగుంటుందంటారా? టేస్ట్ చాలా బాగా సెట్ అవుతుందండి. చాలా బాగుంటుందా? సో టేస్ట్ చూసినప్పుడు మీరే చెప్తారు. అంతే అంటారా? ఓకే, మరి దాని ప్రిపరేషన్ కూడా చూడాలి. మరి ముందుగా స్పినాచ్ ఆల్మండ్ సూప్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్పినాచ్ ఆల్మండ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, బాదాం పేస్ట్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1/2 టీ స్పూను, లవంగాలు 3, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూను, పంచదార చిటికెడు, వెన్న 1 టేబుల్ స్పూను, తరిగిన బాదాం కొద్దిగా, పాలు 1 కప్పు. స్పినాచ్ ఆల్మండ్ సూప్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. దాన్ని తయారు చేసే విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.